చూసిన ఇప్పుడే చాలా బాగుంది మూవీ అయితే మంచి థ్రిల్లర్ జోనల్ ఇష్టపడ్డ వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు ప్లస్ ఇందులో సెంటిమెంట్ ఉన్నది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వేరే లెవెల్ ఉన్నాయి జయరామ్ గారు మస్తు యాక్ట్ చేసారు సార్ చాలా బాగుంది మూవీ అయితే ఏమంటారు సినిమా మాత్రము ఎట్లుందంటే సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం మాత్రం వేరే లెవెల్ ఉంది హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయినా హీరో పర్ఫార్మెన్స్ అయినా వేరే లెవెల్ ఉంది డైరెక్షన్ మెయిన్ థింగ్ డైరెక్షన్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి అనన్య మూవీ అసలు మిస్ కావద్దు మంచి థ్రిల్లర్ జోనల్ ఏమంటారు ఇష్టపడ్డ వాళ్ళందరికీ చాలా మంచిగా నచ్చుతుంది మూవీ కంపల్సరీ ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న అంటే కొన్ని హారర్ సీన్స్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ అంటే ఇంతకుముందు మసూదా చూసి ఉంటారు కదా మసూదా అంటే ఆ రేంజ్లో ఉన్నాయి కొన్ని షార్ట్స్ మాత్రం అది నాకు చాలా బాగా అనిపించింది అండ్ మన హీరో గారు పేరు గుర్తుపెట్టుకోండి కొన్ని రోజుల్లోనే మంచి స్టార్ అవుతాడని నేను నమ్ముతున్నా ఎందుకంటే యాక్టింగ్ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయనలో ఉన్న పొటెన్షియల్ అనేది కనిపిస్తుంది స్క్రీన్ మీద అండ్ మన అందాల ముద్దు గుమ్మలాగా ఉంది హీరోయిన్ అయితే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కానీ వాళ్ళని చూస్తున్నంత సేపు అసలు చాలా అంటే చాలా అనిపించింది ఒక్క నిమిషం అన్న ఇక్కడ చూడండి ఒకసారి మ్యామ్ అంటే నిజంగా చెప్తున్నా అంటే కొందరు హీరోయిన్స్ ఉంటారన్న అంటే ఫస్ట్ సినిమా నుంచే గోల్డెన్ లెగ్ అని చెప్తాం ఎగ్జాంపుల్ ఇప్పుడు సీరియల్ గారు ఉన్నారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క మూవీ హిటే సో ఈమె చేసిన ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు ఆ సాంగ్స్లో శారీలో అసలు ఎలా ఉన్నారంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే కొన్ని సీన్స్లో చాలా అంటే చాలా క్యూట్ ఉన్నారు మీరు ఇప్పుడు కూడా బాగానే చాలా క్యూట్ ఉన్నారు మీరు సినిమాలో కంటే బయట కూడా సో అన్న ఓన్లీ లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చూడాలనేది కాదన్న చిన్నపిల్లల నుంచి పెన్షన్ వస్తున్న ముసలోళ్ళు కూడా చూడొచ్చు నా సినిమా ఎందుకంటే అంత ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ తీసిన సినిమా మాత్రం సో సాంగ్స్ కూడా బాగున్నాయి సినిమా కూడా బాగుంది హీరోయిన్ అంతకంటే బాగుంది సో ప్రతి ఒక్కరు మీ దగ్గర థియేటర్స్లో వెళ్ళి వాచ్ చేయండి థ్యాంక్ యూ అన్న లవ్ యూ గుడ్ నైట్ హాయ్ బ్రో ఇప్పుడే చూశాను అనన్య మూవీ సినిమా అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా త్రూ అవుట్ అప్పారావు గారు కామెడీ హీరో గారి స్టోరీ ఎలివేషను ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట ఫస్ట్ హాఫ్లో ఐటమ్ సాంగ్ ఉంటుంది నిజంగా కుర్రోళ్ళందరికైతే పిచ్చి పీక్స్కి వెళ్ళిద్ది అనమాట మళ్ళీ అదే విధంగా హీరోయిన్తో ఒక సాంగ్ ఉంటుంది బీచ్లో హీరో గారి డ్యాన్స్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంది ఆ డైలాగ్ డెలివరీ కానీ ఇప్పుడు ఫైనల్గా ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది అన్న నిజంగా చెప్తున్నాను మైండ్ ఇప్పుడు దాకా వచ్చిన థ్రిల్లర్ మూవీస్లో ది బెస్ట్ అనమాట ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంటర్వెల్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అవన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి సో అందరికీ నచ్చిద్ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కొత్తగా ఉన్నాయి అన్న నిజంగా మెయిన్గా హీరో గారు ఫస్ట్ టైం అయినప్పటికీ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగా చేశారు ఆ డైలాగ్ డెలివరీ కానీ మెయిన్ హీరోయిన్ గురించి చెప్పుకోవాలి హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేసింది అనన్య క్యారెక్టర్లో నిజంగా ఇమిడిపోయింది అనమాట సో మిగిలిన అన్ని క్యారెక్టర్స్ అప్పారావు గారు కామెడీ అన్ని లాస్ట్లో ఫైట్ అయితే నిజంగా ఎవరు ఊహించారో అంత బాగుందనమాట ఆ ఫైట్ సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ సినిమాలో థ్రిల్లర్లో ది బెస్ట్ అనమాట అంత సస్పెన్స్ ఉంటుంది సో లాస్ట్లో క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ అందరు థియేటర్కి వచ్చి చూడండి అనన్య మూవీ అన్న మంచి సినిమా చూసిన అన్న అనన్య సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి హారర్ ఉంది థ్రిల్లర్ ఉంది లవ్ ఉంది రొమాన్స్ ఉంది అన్నిటికీ అన్నీ ఉన్నాయి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా ఫైటింగ్స్ అన్న ఫైటింగ్స్ ఫైట్ మాస్టర్ ఎవరో తెలియదు కానీ ఫైటింగ్ మాత్రం ఇరుగా తీసేసిండు అన్న హీరో అండ్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉందన్న రియల్ యాక్టింగ్ లాగా అనిపించింది నాకు ఎక్కడ ఏం అలా తగ్గేదిలో కూడా అలా అనిపించింది ల్యాగ్ స్టోరీ అంటే ఏదైనా సినిమాలో ల్యాగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ ఈ సినిమాలో అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క దగ్గర కూడా ల్యాగ్ లేదన్న మంచిగా తీసిన డైరెక్టర్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో చాలా అంటే చాలా మెసేజెస్ ఉన్నాయి అన్న ఇటు పేరెంట్స్ని పిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్పి అది ఇంకా లవ్ గురించి కానీ చాలా అంటే చాలా మంచి మెసేజెస్ ఉన్నాయి ఇంకా హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఆమె డాన్స్ కానీ అది కానీ అంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న ఆయన ఇప్పుడు అనన్య మూవీ చూసాను సినిమా అంటే ఇది తెలిసిందన్న ఎందుకంటే ఒక మంచి హారర్ థ్రిల్లర్గా సినిమా అయితే చాలా బాగుందన్న ఇంత మన హీరో గారు వచ్చి జయరామ్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు ప్లస్ సాంగ్సే కానీ బీజిఎంసే కానీ ఫైట్సే కానీ చాలా బాగా అనిపించిందన్న మెయిన్ హీరోయిన్ గురించి చెప్పాలి ఇంకా హీరోయిన్ అయితే మామూలుగా మన శ్రీదేవి గారు వచ్చారు కదా ఇండస్ట్రీ లేక సింగిల్గా వచ్చి ఎదుగుదామని చూశారు చాలా బాగుందన్న సినిమా అయితే మెయిన్ ఆ యాక్టింగ్ అయితే వాళ్ళు చాలా బాగా చేస్తారన్న ఒక్కొక్క సినిమా ఒక వేరే లెవెల్లో ఉంటుంది ఈ సినిమా అయితే చాలా బాగుంది ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో నాకు చాలా బాగా నచ్చిందన్న సినిమా అయితే అనన్య మూవీ ఒక కాన్సెప్ట్ తీసుకుని చిన్న మూవీ బడ్జెట్తో తీసి చాలా బాగా ఇట్టుకొట్టారని అనిపిస్తుందన్న సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్తున్నాయి అయితే ఇలాంటి సినిమాలు ఆదరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కరు ఆదరించాలి పెద్ద వాళ్ళు ఆదరిస్తే ఇంకా వాళ్ళు చాలా మూవీలు తీస్తారు పెద్ద వాళ్ళని కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా మన సుమన్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు
సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్తున్నా, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ చూసాను, చాలా అంటే చాలా నచ్చింది నాకు. మెయిన్ ఏంటంటే సాంగ్స్ చాలా బాగున్నాయి, అండ్ అలాగే దీంట్లో కంటెంట్ వచ్చేసరికి, మెసేజ్ వచ్చేసరికి చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో కొంతమంది చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. సో ప్లీజ్ సేవ్, దానికి మెసేజ్ ఇది. కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. జయరామ్ గారు, చందన చాలా బాగా చేశారు. హాయ్ అండి, ఈరోజు మేము నటించినటువంటి అనన్య మూవీని ఇక్కడ హైదరాబాద్లో ప్రేక్షకులతో పాటు కలిసి చూడడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుంది. టాక్ చాలా బాగా వచ్చిందండి. ఫైట్స్ ఏంటి, సాంగ్స్ ఏంటి చాలా బాగున్నాయని చెప్తున్నారు. అలాగే కంటెంట్ కూడా చాలా బాగుందని ఈరోజు ప్రేక్షకులు వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పడం ఏంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అండి. కొంచెం సపోర్ట్ చేయండి, కొత్త సినిమాలను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు చూడాలి, ఫ్యామిలీతో కుటుంబంతో అందరూ కలిసి చూసేటటువంటి కథ అండి ఇది. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ప్రతి వాళ్ళు ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మూవీ చూసాం ఆడియన్స్తో పాటు. రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం ఇది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, బాగుందని మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ బ్లెస్సింగ్ అంతా మాకు ఉండాలి. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. చాలా బాగుంది మూవీ. రెస్పాన్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, చాలామంది అరుపులు, అదంతా చాలా ఎక్సైటెడ్గా ఉంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరు రెస్పాన్స్ చూస్తే. అండ్ ప్లీజ్ అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడండి మా ఫిల్మ్ని, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, వెల్కమ్ టు అనన్య మూవీ. ఈరోజే ఇప్పుడే రిలీజ్ అయింది. ఇందులో నేను హీరోయిన్ చందనకి వాళ్ళ మదర్గా యాక్ట్ చేశాను. చందన నేను కలిపి ఈ ప్రాజెక్ట్ సెకండ్ మేము చేయడం. ఇది చిన్న షార్ట్ ఫిలిం నుంచి ఒక స్క్రీన్ పైన, పెద్ద స్క్రీన్ పైన చూసుకుంటున్నాము. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇందులో వెంకట్ హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు. సిద్ధిదాత్రి క్రియేషన్స్ పైన అనన్య అనే మూవీ జంగారెడ్డిలో చాలా బాగా చిత్రీకరించారండి. ఎలా ఉందంటే ఈ మూవీ సస్పెన్స్, రొమాన్స్, ఒక సెంటిమెంట్తో కూడుకున్న మూవీ ఇది. హర్రర్ వచ్చేసి చాలా బాగా ఉంది. ఎక్కడెప్పుడు ఏం వస్తుంది సస్పెన్స్లో ఉన్నటువంటి మూవీ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి, ఇది చిన్న బడ్జెట్ మూవీ అయినా కూడా చాలా పెద్ద హైలైట్గా మంచి సౌండ్ ఇవన్నీ పెట్టి కూడా చాలా బాగా హైలైట్ చేశారు ఈ మూవీని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి ఈ మూవీని మీరందరూ కూడా చూసి ఆనందించి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు, పెద్ద హిట్ చేస్తారు అని ఎంతో నమ్మకంతో నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.